సోదరీ సోదరులారా, కార్మికులను బానిసలుగా మార్చే 4 లేబర్ కోర్సు రద్దు చేయాలని, పాత కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ జూలై 9వ తేదీన జరుగు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి. సమ్మె డిమాండ్స్: స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలి. కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలి. రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. రవాణా రంగ కార్మికుల పాలిట శాపంగా మారిన జీవో నెంబర్ 21ని రద్దు చేయాలి. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలి. భవన నిర్మాణ కార్మికులకు బోర్డు నుండి రావలసిన క్లెయిమ్స్ అన్నిటినీ వెంటనే చెల్లించాలి. మున్సిపల్ కార్మికుల జీవిత భద్రతను ప్రశ్నార్థకంగా మార్చే ఆప్కాస్ రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. కార్మిక హక్కుల కోసం జరుగుతున్న సమ్మెను, కార్మిక చట్టాల్లో మార్పు చేయొద్దని జరుగుతున్న సమ్మెను, సిఐటియు సమ్మెను, సిఐటియు జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్. హమాలీ కార్మికులకు సమగ్రమైన చట్టం చేయాలని జూలై 9వ తేదీ జరుగుతున్న సమ్మెను, సిఐటియు. జూలై 9వ తేదీ దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు, రైతులు, వ్యవసాయ కార్మికులు, ప్రజలు పెద్ద ఎత్తున ఈ సమ్మె కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈరోజు దేశంలో అనుసరిస్తున్న నరేంద్ర మోడీ కార్మిక, ప్రజా వ్యతిరేక, రైతు వ్యతిరేక విధానాల్ని నిరసిస్తూ 9వ తేదీ దేశవ్యాప్తంగా సమ్మె చేయబోతున్నాం. ఖబర్దార్ నరేంద్ర మోడీ అనే పద్ధతిలో ఈరోజు ఒక హెచ్చరిక ఈ సమ్మె రూపంలో మనం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం.